హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గ్రాండ్ టెస్ట్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ని మీకు ఇది ఇలాగా ఎక్స్ప్లెనేషన్ అన్ని పేపర్లు పెట్టనండి. కొంతవరకు అయితే ఈ మోడల్ గ్రాండ్ టెస్ట్ మీకు తెలియడానికి అసలు గ్రాండ్ టెస్ట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత అన్ని పేపర్ల ఎక్స్ప్లెనేషన్ కుదరకపోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ కుదిరినంత వరకు ఇస్తాను. మరి అన్నీ కూడా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత దాని యొక్క ఆన్సర్ని కూడా చూసుకోవాలి. फर्स्ट क्वेश्चन ఏంటి అంటే कोलबर्ग के अनुसार छात्रों में नैतिक मूल्यों का विकास कैसे किया जाता है. చాలా డైరెక్ట్ ఆన్సర్ అండి ఇది. దీన్ని తప్పు చేయక్కర్లేదు ఎవరును. नैतिक मूल्यों का विकास किस प्रकार किया जाता है. नैतिक मुद्दों पर चर्चा में उन्हें शामिल करके లేదా నైతిక వికాసాలు నేర్పించడానికి ధార్మిక సభలు ఏర్పాటు చేసి ప్రోత్సాహం చేయడము, ఉచ్చారణ ఆచరణ నియమాలు ఉపరిక్ సభి అనేది కాదండి. సో దీని ఆన్సర్ వచ్చి నైతిక ముద్దోపర్, నైతిక విషయాలపైన వారితో సంభాషణ చేస్తే ఆటోమేటిక్గా వారిలో నైతిక విలువలు అనేవి పెరుగుతాయి. సెకండ్ క్వశ్చన్ చూడండి. निम्नलिखित में से विकास का कौन सा नियम इस तथ्य का व्याख्या करता है कि खराब मानसिक विकास वाला बच्चा सामाजिक और नैतिक रूपों में भी विकसित नहीं होता. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది చూడండి. క్వశ్చన్ లెంతీగా ఉంది అని చెప్పి వదులుతారు, కేర్ చేయరు. కానీ లెంతీగా ఉన్న క్వశ్చన్స్లోనే ఆన్సర్ వచ్చేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చిన్న ట్రిక్ చూడండి. खराब मानसिक विकास वाला बच्चा सामाजिक और नैतिक में भी खराबी रहता है. विकास का पदानुक्रमिता కాదు, వికాస్ సంచయ కాదు, వికాస్ అవిచ్ఛన కాదు. మరి ఆన్సర్ ఏంటి? ఇదే కదా. సో ఇది మనకి ఆన్సర్ ఏంటి అంటే వికాస్ కా ఏకీకృత సిద్ధాంత్, వికాస్ ఏకీకృత సిద్ధాంత్ అది. నెక్స్ట్ మూడో క్వశ్చन. एक बच्चा को जन्म के समय अपना सिर खड़ा नहीं कर सकता. ఒక పిల్లవాడు తన తల నిలపలేని స్థితి నుంచి वह 4 महीने का होने तक बिना किसी प्रशिक्षण अपना सिर खड़ा सकता है. तो बच्चा 4 महीने में अपना सिर खड़ा रहा है. यह స్థితి ఏంటి అని చెప్పి అడిగాడు. పరిపక్వతనా, వృద్ధినా, వికాస, సీఖనా. ఆన్సర్ ఏంటిది? 4 నెలల పిల్లవాడు తల నిలపలేని స్థితి నుంచి తల నిలపగలిగాడు. ఇది వికాస్ అయితే కాదండి, పరిపక్వతనే. ఏజ్కి తగ్గ పని జరిగింది అక్కడ, ఏజ్కి తగ్గ డెవలప్మెంట్ జరిగింది. సో ఇది ఎటువంటి ప్రశిక్షణ లేకుండా, ఎటువంటి అభ్యాసన లేకుండా కానీ మనకి మరి ఆన్సర్లో వికాస్ అని పడింది. అది మార్చుకోండి, పరిపక్వత దాని ఆన్సరు. అలాగే नेक्स्ट बिट चूस्ते. रामू नाम का एक छात्र सोचता है कि अपने स्कूल में अच्छा नहीं बोल रहे हैं, लेकिन वह इस स्कूल में अपने दोस्तों को बार बार याद करता है और उन्हें छोड़ नहीं पाता. यह रामू का सामना करने का वाला संघर्ष है. స్కూల్ ఏమో బాగా చెప్పట్లేదంట, అలాగని చెప్పి వదిలి వెళ్ళిపోవడము ఇష్టం లేదు. ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి వదిలి అనుకుంటున్నాడు అంటే నచ్చట్లేదు. ఒకటి
నచ్చట్లా, స్కూల్ విధానం నచ్చట్లా, వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, మంచి ఎడ్యుకేషన్ వైపుకి వెళ్ళిపోతే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, బయటికి వెళ్తే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఓకే, మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. కానీ స్నేహితులను కోల్పోతున్నాడు, మంచి స్నేహితులు. సో పాజిటివ్ నెగిటివ్ ఆటోమేటిక్గా ఏంటండి ఒక విషయంలోనే ఉంది. కాబట్టి ఉపగమ పరిహార ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఇట్ సెల్ఫ్ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఓకే, ఇది యాక్చువల్గా దేనికి సంబంధించిన గ్రంథము అంటే వ్యక్తిగత मतभेदకి సంబంధించిన గ్రంథం కాదమ్మా, సారీ, మానసిక స్వాస్థ్యకి సంబంధించిన గ్రంథము. మనం ఆన్సర్లో మానసిక స్వాస్థ్యకి సంబంధించిన గ్రంథము. ఓకే, మానసిక स्वास्थ्य. उम्मीदवार के सामने संघर्ष यह है, कोचिंग में जाने का समय की बर्बाद होगी, अगर आप घर पर पढ़ते तो आपको नौकरी नहीं मिलेगी. కోచింగ్కి వెళ్ళాలని ఉంది కానీ టైం కోల్పోతాడని చెప్పి ఆలోచిస్తున్నాడు. కానీ ఇంట్లో చదివితే ఉద్యోగం రాదేమో అన్న భయం కూడా ఉంది. చూడు, ఇక్కడ సమయాన్ని కోల్పోతున్నాడు అంటే నెగిటివ్, ఇక్కడ కూడా ఉద్యోగం రాదని భయం. సో పరిహార దీని యొక్క ఆన్సర్. यदि किसी छात्र की मानसिक आयु उसकी वास्तविक आयु से बराबर है तो MA/CA इंटू 100 ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయో ఇదేమవుతుంది 100 ఉంటుంది. కాబట్టి దాని ఆన్సరు దాని బుద్ధి లబ్ధి ఎంత అంటే 100 అనే చెప్పాలి. బుద్ధి లబ్ధి కనుక్కోవాలి అంటే MA/CA ఇంటూ 100. సో ఈక్వల్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాని ఆన్సర్ కూడా 100%. బుద్ధి లబ్ధి, మానసిక వయసు, శారీరక వయసు ఈక్వల్గా ఉన్నప్పుడు ఆన్సర్ ఈక్వల్గానే ఉంటుంది, అంటే 100% ఉంటుంది. ప్రజ్ఞామాపని కా ఆందోళనకి సంస్థాపక్ కౌన్ హై? ప్రజ్ఞామాపకాన్ని మరి స్థాపించింది ఎవరు అంటే వికాస చేసింది ఎవరు అంటే ఆల్ఫర్డ్ బీనే. దాంట్లో డౌటే లేదు, ఆల్ఫర్డ్ బీనే. ప్రథమ ప్రజ్ఞామాపనికి రచన కిస్ వర్షమే కీ గయి? మొట్టమొదటి ప్రజ్ఞామాపకని ఏ సంవత్సరంలో కనుగొన్నారు అంటే 1905లో కనుక్కోవడం అనేది జరిగింది. निम्नलिखित में आत्मनिरीक्षण आत्म प्रतिक्रियात्मक क्षमताओं के साथ गार्डनर ने की बौद्धिक बुद्धि क्या है? అంటే మరి ఆత్మ నిరీక్షణ, ఆత్మ ప్రతిక్రియాత్మక అనేవి అన్నీ కూడా ఆంతరిక బుద్ధి అని చెప్పి మనము తెలుసుకోవాలి. अली अली शब्द में युग शब्द का सही अर्थ क्या है? अली अली అనే శబ్దానికి మరి నిజమైన అలీ అంటే ఒకటి బౌరా, ఒకటి రెండో దానికి ఈ యుగ్మ పదానికి ఒకటి అలీ అంటే బౌరా అనే మీనింగు, రెండోది అలీ అంటే సఖీ అని మీనింగు. నెక్స్ట్ అటువంటిదే ఇంకొక పదం చూడండి, దిన్ మరియు దీన్ అంటే రోజు, దివస్ అని. అలాగే మరి దీన్ అంటే గరీబ్ అని ఆన్సర్, దీన్ అంటే గరీబ్ అని ఆన్సర్. రామ్ సీతా సే సుందర్ హై ఇస్ వాక్య మే కౌన్సా కారక్ హై? రామ్ సీత కన్నా సుందరంగా ఉన్నాడు, కంపేరివ్లీ ఒకరితో కంపేర్ చేస్తున్న కారక అపదాన్ కారక్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ మరి
రామ్ కి గాయ్ చర్తీ హై, రాముని యొక్క మరి ఆవు మేస్తుంది. ఇక్కడ యొక్క రావడంతో సంబంధకారకని మనము చెప్పుకోవాలి. రేఖాంకిత శబ్ద కా ఏకవచన్ క్యా హై చూడండి. బచ్చే గానా గా రహే హైం, బచ్చే గానా గా రహే హైం, దీనికి ఏకవచనం ఏంటండి? బచ్చా గానా గా రహా హై, ఇది ఏకవచనము. నెక్స్ట్ మరి రేఖాంకిత శబ్ద కా సహీ బహువచన చునియే. యాక్చువల్గా ఇది డార్క్ పెట్టాను, పడలేదు, కొన్ని తప్పులు పడ్డాయి. డార్క్ రేఖాంకిత శబ్దం మీన్ డార్క్ లెటర్స్ అని అర్థము. అవి ఎందుకు పడలేదో ఒకసారి చెక్ చేద్దాంలేండి. ఒకటి రెండు ఎగ్జామ్స్ అవుతేనే కానీ మనకి ఈ పేపర్ సెట్ అవ్వదు పూర్తిగా. రామ్ కే పాస్ పుస్తక్ హై, రామ్ కే పాస్ పుస్తక్ హై, ఎగ్జాంపుల్ ఇచ్చేసాను, అది చూడండి చాలు. రామ్ కే పాస్ పుస్తక్ హై, దీనికి బహువచనం ఏంటి? రామ్ కే పాస్ పుస్తకేం హై, హైం అవ్వాలి. కాబట్టి ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్ वह काम बहुत ढंग से करते हैं, వాక్య పై కర్తే హైం తాతేతితో పాటు హై వచ్చింది. సో ఆటోమేటిక్గా పని యొక్క ఆరంభం గురించి మనకి తెలిసింది వర్తమాన కాలంలో, కాబట్టి సామాన్య వర్తమాన కాల్. కదాచిత్ చూడండి, కదాచిత్ సంధ్యాకో, కదాచిత్ సంధ్యాకో పానీ బర్సే, కదాచిత్ సంధ్యాకో पानी बरसे, इस वाक्य में काल पहचानिए. కదాచిత్ సంధ్యాకో పానీ బర్సే అంటే ఏముంది? డౌట్ ఉంది, సంభావ్యం. కదాచిత్ బహుశా సంధ్యాకో शाम में సాయంత్రం. ఆగ్రా సంజ్ఞా పహచానియే, వ్యక్తివాచక సంజ్ఞ అండి. లేఖక్ సంజ్ఞా పహచానియే, జాతివాచక సంజ్ఞ అండి. नेक्स्ट చూడండి. बाल्यावस्था में जिस प्रकार की भाषा या बोली का हम प्रयोग करते हैं, यौवनावस्था में शिष्टता, सभ्यता, ज्ञान के कारण उसमें कुछ परिवर्तन हो जाते हैं. वृद्धावस्था में स्वर यंत्र की विकृत के कारण हमारी ध्वनियों में कुछ स्वाभाविक परिवर्तन हो जाता है. यह कथन आचार्य నరేంద్రనాథ్ ద్వారా కియా గయా హై, ఆచార్య నరేంద్రనాథ్ చెప్పారు ఈ కథని. అట్లానే మరి లట్టు ఔర్ టట్టు ధ్వని సామ్య విధి. అట్లానే सामूहिक पाठन विधि के द्वारा बालकों का उच्चारण सुधारा जाता है, बालकों का उच्चारण सुधारा जाता है. स्वरोच्चार विधि का संबंध अक्षरों तथा शब्दों की ध्वनियों से है. नेक्स्ट 1808 ईस्वी के आसपास प्रकाशित रानी केतकी की कहानी राजा सूरजभान के पुत्र उदयभान और राजा जगत प्रकाश की कन्या केतकी के प्रणय की कहानी. इसके लेखक हैं. చాలా సింపుల్గా అడగాలి అంటే దీన్నే ఎట్లా అడగచ్చు? చాలా సింపుల్ లాంగ్వేజ్. రాణి కేతకీకి లేఖక్ కోన్ హై, రాణి కేతకీ కహానీకి లేఖక్. కానీ అక్కడ మన చేత టైం వేస్ట్ చేపిస్తాడు, దానికి అలవాటు పడాలి మీ మైండ్. ఎవరండి మరి దీని ఆన్సర్ ఏంటి? రాణి కేతకీకి కహానీ ఎవరు రచించారు? इंशाल्लाह खां. 11 वर्ष का समय कहानी के लेखक रामचंद्र शुक्ल. ఎవరు? रामचंद्र शुक्ल. भारतेंदु युगन कड़ी बोली गद्य की चर्चित रचना सुखसागर.
సుఖ్సాగర్ నియాజ్ అనుకుంటా. సుఖ్సాగర్ ఎవరు రచించారు? మున్షి సదాసుఖ్లాల్ नियाज. नेक्स्ट, कोयल कविता पाठ के कवित्री कौन है? कोयल कविता पाठ के कवित्री सुभद्रा कुमारी चौहान. लहर 2 पाठ्य पुस्तक के अनुसार हमें गुरुजनों की नित्य सेवा कैसी करनी चाहिए? प्रेम से. ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. డైరెక్ట్ పాయింట్ అది. 7वीं कक्षा के अनुसार आओ हिंदी सीखे संवाद पाठ में किन किन के बीच संवाद हुआ? ఎవరెవరి మధ్య జరిగింది సంవాదము? రాజు మరియు రమా మధ్య జరిగింది. निम्नलिखित शब्द में से तितली पाठ से संबंधित नहीं है. రీనా మీనా తితలి రాణి. ఆన్సర్ ఏంటండి? रानी. नेक्स्ट चूड़ू, बारिश पाठ के आधार पर चित्र में कौन कौन से पशु पक्षी दिखाई देते हैं? దేనికి సంబంధించింది ఇది అంటే సునియే బోలే భాషా కౌశల్కి సంబంధించిన క్వశ్చన్ అండి. लहर 1 पाठ्य पुस्तक के अनुसार आओ बच्चों पाठ का विधा क्या है? आओ बच्चों पाठ का विधा क्या है? చెప్పండి. దేశభక్తి గీత్. ఆన్సర్ ఏంటి? దేశభక్తి గీత్. कटकट का अधिकारी पाठ के अनुसार श्रमिक सब में कौन कौन झुक जाते हैं? उपरिक्त सभी. पृथ्वी विनीत नबतल. निम्नलिखित में से लोकगीत नहीं है. పహాడి అనేది లోక్గీతము, మహియ అనేది లోక్గీతము, సావన్ అనేది లోక్గీతము, పీలు అనేది లోకరాగము. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు? పీలు. नहीं है नमका. अंतर्राष्ट्रीय दिवस, अंतर्राष्ट्रीय हिंदी दिवस कब मनाया जाता है? जनवरी 10. 10 जनवरी को अंतर्राष्ट्रीय हिंदी दिवस मनाया जाता है. गंगा जल कौन सा समास है? गंगा जल, गंगा का जल, गंगा का जल तत्पुरुष समास. పావక్ జ్వాల్ అనల్. పావక్ జ్వాల్ అనల్ అనే పదాలు దేనికి సంబంధించింది అనేది చూస్తే అగ్నికి సంబంధించింది. అగ్ని, అగ్నికి సంబంధించిన పర్యాయ పదాలు అన్నమాట అవి. मन को भाने वाला एक शब्द में लिखिए. मन भावन. आंसर ఏంటండి? मन भावन. शार को भारत सरकार ने कब सतीश धावन अंतरिक्ष केंद्र का नाम देकर गौरवान्वित किया है? ఎప్పుడు చెప్పారు? 5 సెప్టెంబర్ 2002. देखो कहो विधि केवल वही शब्द लिए जा सकते हैं जो बालक के अनुभव के भीतर हैं, जो बालक के अनुभव के भीतर हैं. नेक्स्ट, इस विधि के अनुसार वर्णमाला के भिन्न भिन्न अक्षरों का ज्ञान बालकों को कराया जाता है. अक्षर बोध विधि. अशुद्ध वर्तनी का कारण क्या है? मात्राओं का अपर्याप्त ज्ञान. शुद्ध उच्चारण कारण क्या है అన్నాడు. చూసుకోండి ఒకసారి. మాత్రాओं का అపర్యాప్త ज्ञान కారణమే కదా. చూడండి,
1024 KB ఈక్వల్ టు దేంతో చెప్పచ్చు, ఒక మెగాబిట్ ఎంబీ. ఒక ఎంబీ ఈక్వల్ టు 1024 KB. निम्नलिखित में से मोबाइल ट्रांसमिशन के नियमों की पहचान करें. मोबाइल ट्रांसमिशन के नियमों को पहचान करें. మొబైల్ ట్రాన్స్మిషన్ అంట నియమాలు ఏంటి? సింగిల్ ట్రాన్స్మిషన్, ఆడియో విజువల్ డిస్ప్లే, టెక్సా, అలాగే చుంబకీయ టేప్ और माध्यम से సంచరణ. ఆన్సర్ దీనికి 1 3 1 కాదమ్మా 2 3 2 3. नेक्स्ट, दुखा अधिकार पाठ के लेखक कौन है? यशपाल. नेक्स्ट, ही एग्जाम डैश एस्टरडे. ही एग्जाम डैश एस्टरडे. एस्टरडे అయిపోయింది, పాస్ట్లో ఎప్పుడు ఏముండాలి? సెకండ్ ఫామ్ V2 రోట్. షీ కెన్ ప్లే డాష్ గిటార్. ఆన్సర్ ఏంటి? ఆర్టికల్ ఆ గిటార్. ఆమె ఆ గిటార్ని వాయిస్తుంది. ఒక ఇక్కడ ఒక అంటే ఆ స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ఏ కాదు, దీనే వాడాలి. చిల్డ్రన్ లైక్స్ chocolates are liked by children. Ravi should learn English should be learnt by Ravi. మరి ఇది ఈరోజు ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇది ప్రతిరోజు జరిగే పని కాదు, అందరూ కూడా మరి ఈ రకంగా ఉంటాయి బిట్స్ అనేవి. సో ఎటువంటి డౌట్ లేకుండా టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. టోటల్గా మరి ఆ 2 బిట్స్ అనేవి మనం ఆన్లైన్లో రాంగ్ ఆన్సర్స్ కింద సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.